జగన్మోహన్ రెడ్డికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబే ఉన్నాడా అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ నాకేం పెద్ద తేడా కనిపించట్లేదు. అధికారంలోకొచ్చిన తర్వాత గూడా ఇంకా అక్కడ జగన్ నామస్మరణ, ఇక్కడ వాళ్ళ శిష్యుడు కేసీఆర్ నామస్మరణ. ఏం పెద్ద తేడా లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అనంటే, ఆయన ఏదో ఒక యాప్ పెట్టిండు. సో, డిజిటల్ డైరీ లాగా. ఏం చెప్పిండు ఆయన? సో, అది ఆయన చట్టానికి విరుద్ధంగా పెట్టిందేం కాదు. ఆ యాప్‌లో ఎవరెవరి మీద అయితే, ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత సో, అంటే దాడులు ఏ రకంగా అయినాయి, పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేసి అధికారులంతా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అధికారుల వల్ల పోలీసుల వల్ల ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు అనేది మనం ఆ టీవీలలో వాటిల్లో కూడా చూసినాం. ఈ నేపథ్యంలో ఏం చేసిండంటే ఆయన, అంటే ఇటు కార్యకర్తలకి కూడా భరోసా కల్పించడానికి, నిజంగా చెప్పాలంటే యాప్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇటు ఇద్దరికి సూచనలు చేసినట్టు, ఇందులో ఎవరిని బెదిరించినట్టు కాదు, ఇంకోటి కాదు. అంటే దాని ఉద్దేశం ఎందుకంటే మీరు ఆ బాక్స్లో ఆ చిన్న క్లిప్ పాయింట్ కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆ యాప్ గురించి వివరించిన విధానం. ఇక్కడ ఏంటి, కార్యకర్తలకు కూడా సో చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఎవరైనా ఏపీ పోయి మాట్లాడితే, ఇటు రాయలసీమ కానీ ఎక్కడైనా పోయి ఎవరైనా పలకరించినప్పుడు చెప్తారు, అరే అస్సలు కనీసంగా ఇంటిపైన జెండా కాదు, కనీసము సైకిల్ మీదనో లేకపోతే వాళ్ళ బండ్ల మీదనో చిన్న స్టిక్కర్ వేసుకున్నా కూడా పోలీసులు ఏ రకమైన కేసులు పెట్టిరు, జైళ్ళకి ఎట్లా తోలిండ్రు, ఇదంతా చెప్పుకుంటూ వస్తారు, భయపడుతుండే. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, అనవసరంగా వీళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన అధికారులకి ఒక సూచన, ఒరే బాబు మీరు సక్కంగా ఉండ్రి, మేము అన్నీ మా కార్యకర్తలు ఎవరెవరైతే బాధపడుతున్నారో దానికి సంబంధించి ప్రూఫ్లతో సహా ఈ యాప్లో పెడతారు, మా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు ఉంటాయి అనేది ఇటు అధికారులకు ఒక సూచన. ఏది, అధికారులు కూడా ఎట్లా చట్టానికి లోబడి కాకుండా చట్ట విరుద్ధంగా చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా. ఎట్లాగో అధికార పార్టీ చెప్తుంటే ఇప్పుడు రాజకీయాలు కూడా ఎట్లయినాయి అని అంటే, ఒక పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ మీద కక్ష తీర్చుకోవాలి, ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలి, అంతే తప్ప ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈయన తీసుకొచ్చేసి యాప్ పెట్టడము, యాప్కి సంబంధించి కార్యకర్తలకు కూడా ఏంటంటే, మీ మీద ఎవరైనా అనవసర కేసులు పెట్టినా, మిమ్మల్ని ఏ అధికారైనా బెదిరించినా, చట్టాన్ని లోబడి కాకుండా చట్టవిరుద్ధంగా ఎవరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినా పెట్టినా కూడా మీరు ఆ డిజిటల్ డైరీలో మీరు ఎన్రోల్ చేయండి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి, అవసరమైతే దాని ప్రూఫ్స్ కూడా దాంట్లో పెట్టండి. సో దానంతా కూడా ఆ డిజిటల్ డైరీని ఎప్పుడు ఓపెన్ చేసి ఏ రకమైన స్టెప్ తీసుకుంటామనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. అసలు ఈ డిజిటల్ యాప్ గురించి ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థం కావట్లేదు కూటమి. ఎందుకంటే ఆ డిబేట్స్ చూస్తుంటే, ఆ కూర్చొని కొన్ని ఛానల్స్లలో డిబేట్లు చూస్తుంటే అసలు అదేదో ఇల్లీగల్ యాప్ అన్నట్టు, ఇంకేదో అన్నట్టు వాళ్ళన్నీ దాని మీద గంటలు గంటలు డిబేట్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాని ముచ్చట ఏంటంటే, ఆ యాప్ని వీళ్ళే ప్రమోట్ చేస్తారు. యాప్ని ఎవరు ప్రమోట్ చేస్తారు? మొత్తం కూటమి ప్రమోట్ చేస్తుంది. ఒక విధంగా బాబు ప్రమోట్ చేపిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి యాప్ని అయితే ఫ్రీగా ప్రమోట్ చేపిస్తున్నాడు. అదే కనపడింది ఇందులో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక యాప్ పెట్టిండనగానే ఒక ఉలుకు మొదలైపోయింది. వామ్మో వాయ్యో అన్న చందంగా. ఇవన్నీ నేను ఏ బేస్ మీద మాట్లాడుతున్న అంశాలంటే, ఈరోజు టీవీ డిబేట్లలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో నేను ఈ విషయాలు ముందుకు తీసుకొస్తున్నా. ఆ యాప్లో చూస్తే ఏమి లేవు పెద్దగా. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఆల్రెడీ మీరు ఈ 2 రోజుల నుంచి ఆ యాప్కి సంబంధించి ఆయన ఏం చెప్పిండు, ఏ రకంగా దాంట్లో ఏమేమి సమస్యలు పెట్టుకోవచ్చు అనేది, అంటే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ మీద అనవసరంగా ఒక కేసును పెట్టిరు చూస్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా చూడండి, సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తే కూడా కేసులు పెట్టేసి 14 రోజులు రిమాండ్ తరలించిన విషయాలను బెయిల్ ఇచ్చేటప్పుడు అయితే జడ్జీలు తిడుతున్నారు. ఏముంది ఇందులో, అనవసరంగా ఎందుకు మీరు ఇట్లాంటివి తీసుకుంటారని పోలీసులకు, డిఎస్పీలకు, ఎస్ఐలకు, సిఐలకి చీవాట్లు పెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సేమ్ ఇలాంటి
ఫార్మాలిటీనే ఏపీలో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి భరోసా, ఒకరికేమో భరోసా, ఒకరికి నిజంగా చెప్పాలంటే ఒక హెచ్చరిక లాంటిది. అలర్ట్గా ఉండండి, అనవసరమైన దాంట్లలో అధికారులు మీరు దేంట్లో కావాలో దాంట్లోనే జోక్యంగా కలగజేసుకోండి, అనవసరంగా మీరు ఏది చేసినా రేపు మీరు ఇరుక్కుంటారు అనేది ఆ యాప్ ఉద్దేశం. బట్ ఇప్పుడు మాత్రం ఏందనంటే ఆ యాప్ గురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు భరోసాగా రాష్ట్రంలో ఒకటి తీసుకొచ్చింది కదా, దీన్ని బదనాం చేయాలి అనేసి పుంకాలుగా రాతలు రాపించారు, పుంకాలుగా డిబేట్లు పెట్టారు. అసలు అవసరమే లేదు డిబేట్ దాని గురించి, ఒక చిన్న యాప్. కానీ వీళ్ళేమనుకుంటారు అంటే దీన్ని ప్రజల ముందు నెగటివ్గా చేయాలి యాప్ని అనుకుంటున్నారు. కానీ ఇటు చంద్రబాబు చెప్తున్న మీడియా కావచ్చు, ఇటు బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తారని చెప్పాలి.